రైట్. ఇక చివరి దశలో కమలం కొత్త సారథిగా రామచంద్రరావు పేరును ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తుందంట. ఆల్మోస్ట్ రామచంద్రరావు ఇక ఫైనల్ అయినట్టుగానే తెలుస్తుందని ఒక చర్చ జరుగుతుంది. బట్ ఈటెల రాజేందర్ కూడా మరి రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. బట్ కమలం సారథిగా రామచంద్రరావు అయితే కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి. చాలా సౌమ్యుడు, వివాదాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, మొదటి నుంచి పార్టీ నమ్ముకున్నటువంటి వ్యక్తి, కొంత సంఘభావాలు ఉంటాయి, ఆర్ఎస్ఎస్ అట్లాంటి వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో చాలా సౌమ్యంగా ఉంటాడు. కాబట్టి మరి రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు కనుక అప్పచెప్తే ఒక సీనియర్ నేతగా బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలో కూడా మరి పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు ఈటెల రాజేందర్ కూడా రేస్లో ఉన్నాడు. సో ఈటెల రాజేందర్ కూడా పేరు కూడా లీస్ట్లో ఉందని ఒక డిస్కషన్ జరుగుతున్నది. సో చూడాలి, వస్తే ఒకటి ఆప్షన్ 1 రామచంద్రరావు అని ఉండాలి, ఆప్షన్ 2 ఇక ఈటెలకు తప్ప ఇక వేరే వాళ్ళకి ఛాన్స్ లేదని ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈటెలనా లేకపోతే రామచంద్రరావు ఎవరు అనేది ఇవాళ తేలబోతున్నది. ఎవరు నియమితులైనప్పటికీ మాత్రం ఒకటే కాన్సెప్ట్, బీజేపీ జెండా ఎగరాలన్నటువంటి కాన్సెప్ట్లోనే వాళ్ళు అధ్యక్షుడు నియమిస్తున్నారు. బట్ కొంత బండి సంజయ్ లాంటి వాళ్ళు గతంలో అధ్యక్షుడిగా చేసినప్పుడు ఆ యూత్లో ఆ జోస్ ఉండే, కొంత మాస్ ఉండే. మరి బీజేపీ అనగానే కొంత పూనకాలు వచ్చేది. సో బండి సంజయ్ ఆ స్థాయిలో యూత్ని బీజేపీ పార్టీ తీసుకుపోయాడు. సో మరి బండి సంజయ్ తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి నియామకం, కొంత కిషన్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటూ కొంత నెమ్మదిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ని తలదన్నే నాయకుడు నియమించాలనే కాన్సెప్ట్లోనే బీజేపీ కార్యకర్తలు మరి పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. మరి ఆ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే, కొంతమంది అరవింద్ అయితే బాగుంటుంది, కొంత ర్యాష్గా మాట్లాడతాడు, కొంత కాంట్రవర్సీగా ఉంటాడు. అరవింద్ కూడా బాగానే జోస్గా ఉంటుంది యూత్లో అనేటువంటి ఒక డిస్కషన్ వచ్చింది. ఆ తర్వాత రఘునందన్ రావు అయితే ఇంకా బాగుంటుంది, అడ్వకేటు, వకీల్ సాబ్ లాజికల్తో మాట్లాడతాడు, చాలా చాలా లాజికల్ స్టేట్మెంట్లు ఉంటాయి. సో ఈజీగా అందరినీ తన వైపు తిప్పుకునేటువంటి మాటకారి అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. రఘునందన్ అయినా యూత్లో బాగా ఉంటుంది ఒక డిస్కషన్ వచ్చింది. ఆ తర్వాత ఈటెల చాలా సీనియర్ మోస్ట్ లీడర్, సో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈటెలకు ఇచ్చినా కూడా బాగానే ఉంటుందంటే ఒక డిస్కషన్ వచ్చింది. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని. ఇప్పుడేమో రామచంద్రరావు సీనియర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి, చాలా సౌమ్యుడు, చాలా లౌక్యంగా ఉన్నటువంటి వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావుకి ఇస్తే పార్టీ మరి పటిష్టంగా ఉంటుంది, పార్టీ బలంగా తయారవుతారని ఒక నమ్మకాన్ని కూడా అధిష్టానం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా ఎవరికి వాళ్ళు మరి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉన్నది. ఇవాళ మాత్రం నామినేషన్లకు సంబంధించి చూడండి, దాదాపు సంఘ్తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు ఉందంట. ఇక దాదాపు ఖరారైన పేరు రేపు ప్రకటన ఉండే అవకాశం ఉంది 1వ తారీఖు నాడు. ఇక అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిందట, ఏకగ్రీవం కావాలంటూ కిషన్ రెడ్డి కోరుకుంటున్నట. మొత్తం 10 రాష్ట్రాల కొత్త చీపుల కసరత్తు వారంలో పూర్తిగా అన్న ఎన్నికల ప్రక్రియ, ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుందట. సో మరి చూడాలి ఏం జరుగుతుంది. బీజేపీ కొత్తగా బాస్ ఎవరు రాబోతున్నాడు. మనం ఇక్కడ పోల్ కూడా పెట్టినాం, రామచంద్రరావు పేరు యాడ్ చేయలేదు కానీ ఇక్కడ మా వాళ్ళు పోల్ పెడితే ఈ పోల్లో అయితే 70% ఈటెలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. 70% ఆఫ్ పీపుల్ మనకి ఎక్కువగా మొగ్గు చూపుతుంది ఎవరికంటే ఈటెలకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈటెల అవుతాడా కాదా అనేది పక్కన పెడితే ఇక్కడ చూడండి 70% మంది ఈటెలకు, ఇక 15% మంది బండి సంజయ్ కుమార్కు ఇక్కడ ఓట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొన్ని కామెంట్స్ చూస్తే రాజాసింగ్ ఇయ్యాలే జై ఈటెల అంటూ 2 ఇక్కడ కామెంట్స్ వచ్చినాయి. ఒకటేమో రాజాసింగ్ అని, ఇంకోటి జై ఈటెల అంటూ 2 కామెంట్స్ అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. రైట్, ఒక్కసారి మరొక వార్త చూస్తే